హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్క్రీన్స్. నేను మీ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. ఈరోజు మన వీడియో ఏంటి అంటే, ప్రజెంట్ ఇప్పుడు అందరి జాబ్స్, అందరూ చేసే పని ఎక్కువగా ల్యాప్టాప్స్ ముందర, లేకపోతే సిస్టమ్స్ ముందర, లేకపోతే ఫోన్ యూస్ చేసి వర్క్ చేయడం వల్ల తిన్నదంతా మనం ఒకే దగ్గర కూర్చొని పనిచేస్తూ ఉండడం వల్ల మనం తిన్నదంతా ఎక్కువగా పొట్ట చుట్టూ ఫ్యాట్ లాగా పేరుకొనిపోయి మన బాడీ అంత సన్నగా ఉన్న పొట్ట మాత్రం ఇలా ఎత్తుగా వచ్చేసి పొట్ట చుట్టూ ఫ్యాట్ లాగా పేరుకొని పోతూ ఉంటుంది కదా. మరి ఆ పొట్ట చుట్టూ ఉండే ఫ్యాట్ని తగ్గించుకోవడానికి మనం ఎక్సర్సైజెస్, జిమ్, యోగా అలాంటివే కాకుండా ఇంట్లోనే హోమ్ రెమెడీస్తో కూడా మన పొట్ట చుట్టూ ఉండే ఫ్యాట్ని ఈజీగా తగ్గించుకోవచ్చు అనమాట. మరైతే ఆ హోమ్ రెమెడీ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? దెన్ లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ముందుగా ఒక కప్పు జీలకర్రను తీసుకోవాలి. ఈ జీలకర్రను మనం ప్రతిరోజు కన్జ్యూమ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మన బాడీలో మెటబాలిజం రేట్ని పెంచేసి ఫ్యాట్ని కరిగించడానికి జీలకర్ర అనేది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. మన ఫ్యాట్ కరిగిందంటే మనం ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అవుతాం కదా. సో దానికోసం అని చెప్పేసి ఒక కప్పు జీలకర్రను తీసుకోవాలి. ఆ తర్వాత ఇంకా ఒక కప్పు వాము తీసుకోవాలన్నమాట. మెయిన్గా ఈ వాము మన డైజెస్టివ్ సిస్టమ్ని రెగ్యులేట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. మనం తిన్నది బాగా అరగడానికి, మన జీర్ణశక్తిని పెంచడానికి వాము అనేది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో మనం తిన్నది బాగా అరిగిందంటే ఫ్యాట్ లాగా మన బాడీలో స్టాక్ ఉండదు కదా. సో దానికోసం మనం తిన్నది బాగా డైజెస్ట్ చేసుకోవడానికి వాము అనేది యూజ్ చేయాలి. సో ఒక కప్పు వాము తీసుకోవాలి. ఇంకా ఒక కప్పు సోంపు తీసుకోవాలి. ఈ సోంపుని మనం ప్రతిరోజు కన్జ్యూమ్ చేయడం వల్ల సోంపులో ఉండే విటమిన్స్, మినరల్స్ అనేవి మన బాడీలో ఉండే ఫ్యాట్ని కరిగించడానికి, మన బాడీలో ఉండే టాక్సిన్స్ అంటే వ్యర్థ పదార్థాలని బయటికి పంపించడానికి సోంపు కూడా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో వీటితో పాటు కొద్దిగా దాల్చిన చెక్కను కొద్దిగా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. చూడండి, ఇలా ఫైన్ పౌడర్ లాగా తయారు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక గ్లాస్ గోరువెచ్చని వాటర్లో ఒక స్పూన్ కలుపుకోవాలన్నమాట. ఒక గ్లాస్కి ఒక స్పూన్ ఈ పౌడర్ని తీసుకొని కలుపుకోవాలి. వాటర్ కొద్దిగా గోరువెచ్చగా ఉంటే కొంచెం మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. ఫ్యాట్ కరిగించడానికి గోరువెచ్చని వాటర్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి కదా. సో ఇందులో నిమ్మరసం ఇంకా లేదంటే తేనె అనేది ఆప్షనల్, అది మీ ఇష్టంను బట్టి మీరు కలుపుకోవచ్చు. నేనైతే ఏది కలుపుకోకుండానే ఇలాగే తాగేస్తూ ఉంటానన్నమాట. సో ఇలా ఈ పౌడర్ని ఒక గ్లాస్ గోరువెచ్చటి వాటర్లో కలుపుకొని ప్రతిరోజు ఎంటీ స్టమక్తో కనుక తాగారంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుందండి. మీ పొట్ట చుట్టూ ఉండే ఫ్యాట్ అనేది తగ్గడానికి ఈ వాటర్ అనేది బాగా యూజ్ అవుతుందన్నమాట. సో మీలో ఎవరైనా ఈ పొట్ట చుట్టూ ఫ్యాట్ పేరుకొనిపోయి పొట్ట ఎత్తుగా ఉండి బాధపడుతుంటే ఈ వాటర్ని తాగి ట్రై చేసి ఒక 1 మంత్, ఒక రోజు 2 రోజుల్లో తగ్గదండి, 1 మంత్ వరకు కంటిన్యూగా తాగి చూడండి. అలాగే ఇది తాగుతూ ఎక్కువగా జంక్ ఫుడ్, ఎక్కువగా స్వీట్స్ అలాంటివి తినడం మానేసి ఇలాంటివి తాగి మంచి ఎక్సర్సైజ్ లాంటివి చేశారంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది. మీ పొట్ట చుట్టూ ఉండే ఫ్యాట్ అనేది పూర్తిగా తగ్గిపోయి పొట్ట ఫ్లాట్గా అయిపోతుంది. అప్పుడు మీరు ఎటువంటి డ్రెస్సెస్ వేసుకున్నా మీకు బాగా ఫిట్ అవుతాయి అన్నమాట. హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు యూజ్ అయిందా లేదా నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే మీరు ఇంట్లో ఈ వాటర్ని తాగి చూసి దీని రిజల్ట్ ఎలా ఉంది అనేది కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇంకా నేను క్యారెట్, బీట్రూట్ జ్యూస్ని కూడా ఎలా తయారు చేసుకోవాలి, దాని నుంచి ఎటువంటి యూజెస్ ఉన్నాయి, ఉపయోగాలు ఉన్నాయి అనేది కూడా ఒక వీడియో చేశాను అనమాట. ఓన్లీ క్యారెట్, బీట్రూట్ జ్యూస్ చేసుకొని తాగడమే కాదు, ఇంకా వేరే ఉపయోగాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి ఒక వీడియో చేశాను. మీరు కావాలంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత అది కూడా ఒకసారి చూడండి. అది కూడా మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఇంతవరకు మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసి పక్కన బెల్ బటన్ని ఆల్ అని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసే మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో స్టే ట్యూన్డ్ టు లవ్ స్క్రీన్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.